హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హారికాస్ వరల్డ్. నేను ఈ వీడియోలో థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా చేయాలో చూపించబోతున్నాను. దానికి కావాల్సిన థింగ్స్: బ్యాంగిల్స్, గమ్, కుందన్స్, థ్రెడ్ అండ్ కటర్. B7000 గ్లూ అయితే బాగా అతుక్కుంటుంది కుందన్స్. ఇది నా శ్రీమంతం బ్యాంగిల్స్, దీన్ని రీయూజ్ చేస్తున్నాను. ఫస్ట్ బ్యాంగిల్స్ని B7000 గ్లూతో అతికించాను. 5 బ్యాంగిల్స్ని అతికించాను ఫస్ట్. తర్వాత 2 బ్యాంగిల్స్ అతికించాను. మిడిల్లో వచ్చి 5 బ్యాంగిల్స్, అటు ఇటు వచ్చి 2 బ్యాంగిల్స్. ఆ ప్యాటర్న్ని చూస్ చేసుకున్నాను నేను. థ్రెడ్ బ్యాంగిల్స్ చేయడానికి సపరేట్గా కట్ బ్యాంగిల్స్ అనేది దొరుకుతుంది. బట్ నాకు వచ్చి నా శ్రీమంతం బ్యాంగిల్స్ని రీయూజ్ చేయాలనిపించింది. సో నేను ఇలా ట్రై చేశాను. థ్రెడ్ని ఇలా ప్యాడ్కి చుట్టుకోవాలి. ఎడ్జ్లో పైన పట్టుకొని దారాన్ని పైనుండి కిందకి ఇలా రౌండ్గా చుట్టుకోవాలి. ఒకదానిపైన ఒకటి కాకుండా కొద్ది పక్క పక్కన చిక్కు లేకుండా చుట్టుకోవాలి. నేనైతే 25 టైమ్స్ చుట్టుకున్నాను. ఎక్కువగా చుట్టే చిక్కు పడిపోతుందని 25 టైమ్స్ చుట్టుకున్నాను. చుట్టాక లాస్ట్లో ఇలా కట్ చేసుకోవాలి. సమానంగా కట్ చేయాలి. ఎడ్జ్లో థ్రెడ్ని కట్ చేశాక అది సమానంగా ఉందా లేదా అని అన్ని థ్రెడ్స్ని చెక్ చేసుకోవాలి. తర్వాత కొద్ది గమ్ వేసి దాన్ని బ్యాంగిల్కి అంటించి కొద్దిసేపు ఆరనియాలి. బాగా అంటించేసి కొద్దిసేపు పక్కన పెట్టేస్తే బాగా ఆరిపోతుంది. గమ్ బాగా ఆరాక థ్రెడ్ని చుడితే మనకు స్టిఫ్గా ఉంటుంది. చుట్టడానికి కూడా కంఫర్ట్గా ఉంటుంది మనకి. ఇలా చిక్కు పడకుండా థ్రెడ్ని అడ్జస్ట్ చేస్తూ చుట్టాలి. అప్పుడప్పుడు మనము థ్రెడ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఉండాలి చిక్కు పడకుండా. చిక్కు పడిపోతే చుట్టడం చాలా కష్టం అవుతుంది. మనం చుట్టిన థ్రెడ్ కూడా వేస్ట్ అయిపోతుంది, మన టైం వేస్ట్ అయిపోతుంది. సో మనం చూసుకోవాలి జాగ్రత్తగా థ్రెడ్ చిక్కు పడకుండా. నేను చుట్టిన థ్రెడ్ నాకు హాఫ్ బ్యాంగిల్కే వచ్చింది. అంటే నేను కొద్దిగా థ్రెడ్డే నేను ప్యాడ్కి చుట్టుకున్నాను. అంటే ఎక్కువగా చుట్టే చిక్కు పడిపోతుందని నేను కొద్దిగే చుట్టుకున్నాను. తర్వాత కూడా మనం అటాచ్ చేసుకోవచ్చు కదా అని. ఇలా థ్రెడ్ని బ్యాంగిల్కి చుట్టాక లాస్ట్లో కొద్దిగా థ్రెడ్ ఉన్నప్పుడే దాన్ని అడ్జస్ట్ చేస్తూ లాస్ట్లో చుట్టాలి. అన్ని థ్రెడ్స్ సమానంగా ఉన్నాయా లేదా అని చూసుకొని కట్ చేసుకోవాలి మనం. ఒక థ్రెడ్ పైకి కిందకి ఉంటే కూడా మనకు బ్యాంగిల్ చూడడానికి బాగోదు. సో సమానంగా ఉండేట్టు చూసుకొని కట్ చేసుకొని గమ్ వేసి బాగా అంటించాలి. దాన్ని కొద్దిసేపు ఆరనిచ్చాక మిగతా బ్యాంగిల్కి కూడా థ్రెడ్ని చుట్టాను. ముందే నేను అంటించేసాను థ్రెడ్ని బ్యాంగిల్కి. ఆరాక మళ్ళీ మిగతా బ్యాంగిల్కి ఇలా చుట్టాను. ఇంతకు ముందులాగే సేమ్ ప్రాసెస్. లాస్ట్లో ఇలా కొద్దిగా థ్రెడ్ ఉన్నప్పుడే దాన్ని అడ్జస్ట్ చేస్తూ సమానంగా థ్రెడ్ని కట్ చేసుకోవాలి. మిగతా బ్యాంగిల్స్ కూడా సేమ్ ప్రాసెస్. నాకైతే ఇది లావ్ బ్యాంగిల్ కాబట్టి 3 టైమ్స్ చుట్టాల్సి వచ్చింది. ఇలా బ్యాంగిల్కి థ్రెడ్ని చుట్టేసి కొద్దిసేపు బాగా ఆరనిచ్చాను. ఆరాక కుందన్స్ని అంటించాను. ఈ ప్యాటర్న్లో అయితే థ్రెడ్ని చుట్టుకున్నాను నేను బ్యాంగిల్కి. లోటస్ మోడల్ అంటించబోతున్నాను. సో ఐ షేప్డ్ కుందన్ తెచ్చుకున్నాను పింక్ కలర్లో. అండ్ మూన్ షేప్ కుందన్ తెచ్చుకున్నాను గ్రీన్ కలర్ది. గ్రీన్ కలర్ అయితే లీఫ్లా బాగుంటుంది కదా, సో గ్రీన్ తెచ్చుకున్నాను. అండ్ రౌండ్ షేప్ కుందన్ గోల్డ్ కలర్ తెచ్చుకున్నాను. ఇది చిన్న సైజ్, ఇది స్మాల్ది. అండ్ ఇది పెద్ద సైజ్ రౌండ్ షేప్ కుందన్ గోల్డ్ కలర్. నెక్స్ట్ బ్యాంగిల్ పైన మనకు కావాల్సినంత గ్లూ వేసి కుందన్స్ని అంటించాలి. ఫస్ట్ లీవ్స్ని గ్రీన్ కలర్ మూన్ షేప్ని అంటించాను. దాన్ని బాగా అటు ఇటు అడ్జస్ట్ చేస్తూ అంటించాలి. అంటే షేప్ కిందకి పైకి కాకుండా కొద్దిగా చూసుకొని అంటించాలి. అండ్ నెక్స్ట్ పింక్ కలర్ ఐ షేప్ కుందన్ అంటించాను. నేనైతే ఫస్ట్ టైం ఇలా థ్రెడ్ బ్యాంగిల్స్ చేస్తున్నాను. సో నాకు కొద్దిగా కష్టం అనిపించింది ఇలా చేయడం.
ఎలా వస్తుందో షేప్ అనుకున్నాను. కానీ పర్లేదు బానే వచ్చింది షేప్ అయితే. కుందన్స్‌ని అంటించాక ఒకసారి అడ్జస్ట్ చేశాను బాగా. అంటిందా లేదా అనేసి నేను మళ్ళీ ఒకసారి ప్రెస్ చేసి చూసుకున్నాను. ఇదిగోండి షేప్ అయితే ఇలా వచ్చింది లోటస్‌ది. ఇలా 5 సైడ్స్ అంటించాను. అంటే హెవీగా కాకుండా సింపుల్‌గా ఉంటే బాగుంటుందనిపించింది. సో, ఇలా లోటస్‌ని 5 టైమ్స్ అంటించాను. అండ్ దాని మిడిల్‌లో ఉన్న గ్యాప్స్‌కి ఇలా పెద్ద సైజ్ రౌండ్ షేప్ గోల్డ్ కలర్ కుందన్ ఉంటుంది గదా! దాన్ని అంటించాను. అంటించి ఇంకా కవర్ చేశాను. నాకైతే సింపుల్‌గా ఇలానే నచ్చింది. నెక్స్ట్ 2 బ్యాంగిల్స్‌కి థ్రెడ్ చుట్టాం గదా! ఆ బ్యాంగిల్‌కి చిన్న చిన్న రౌండ్ షేప్ కుందన్స్‌ని అంటించేసాను అక్కడక్కడ. ఫైనల్ అవుట్‌పుట్ అయితే ఇలా వచ్చింది. నాకైతే సింపుల్‌గా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.